ఓకే. హాయ్ అందరికీ. ఫస్ట్‌గా స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడదాం. ఈ వారం జరిగిన స్మాక్ డౌన్‌కి టోటల్ 2.357 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన స్మాక్ డౌన్‌కి కొంచెం తక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌కి 2.6 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. ఈ వారం జరిగిన స్మాక్ డౌన్‌కి టోటల్ 2.357 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, మరి ఈ వారం జరిగిన స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ ట్విట్టర్ అకౌంట్‌లో తన బయోని అయితే చేంజ్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంతకు ముందుకు మన రోమన్ రెయిన్స్ బయోలో అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అని ఉండేది. సో, ప్రెజెంట్ ఇప్పుడు అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ కాదు కాబట్టి రోమన్ రెయిన్స్ దాన్నైతే రిమూవ్ చేసినారు. సో, 9 సార్లు వ్రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్, హెడ్ ఆఫ్ ద టేబుల్ అండ్ స్టిల్ ట్రైబల్ చీఫ్ అని అయితే ఉంది. కేవలం రోమన్ రెయిన్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఛాంపియన్ కాదని ఆ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ అనేది రిమూవ్ చేసేసినారు. సో, మనకిప్పుడు రోమన్ రెయిన్స్ స్టిల్ ట్రైబల్ చీఫ్‌గానే ఉన్నారు. సో, ఒకవేళ రిటర్న్ చేసినప్పుడు కూడా ట్రైబల్ చీఫ్‌గానే రిటర్న్ చేస్తారు. అండ్ దాని తర్వాత మేబీ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారచ్చు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి బేబీ ఫేస్ బ్లడ్ లైన్ ఉంటుందని. సో, అది కూడా రోమన్ రెయిన్స్ బేబీ ఫేస్ బ్లడ్ లైన్ టీమ్‌ని నడిపిస్తారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ బేబీ ఫేస్ క్యారెక్టర్‌గా మారుతుందా? లేదంటే ఓల్డ్ బిగ్ డాగ్ బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉంది కదా! సో, మరి అందులో ఏమైనా రిటర్న్ చేస్తారా అనేది చూడాలి. సో, ప్రెజెంట్ అయితే స్టిల్ రోమన్ రెయిన్స్ ట్రైబల్ చీఫ్‌గానే ఉన్నారు. సో, ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లోనే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారే ఛాన్స్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే. సో, మరి మీరేమంటారు? బిగ్ డాగ్ క్యారెక్టర్ వస్తే బాగుంటుందా? లేదంటే ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లోనే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా రోమన్ రెయిన్స్ వర్క్ చేస్తే బాగుంటుందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ప్రెజెంట్ అయితే బేబీ ఫేస్ బ్లడ్ లైన్ ఉంటుందని చాలా అంటే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు వ్రెసల్‌మేనియా 40లో బిహైండ్ ద సీన్స్ మనకి రాక్ అండ్ రోమన్ రెయిన్స్ ట్రిపుల్ హెచ్‌తో మాట్లాడినవి. సో, వాళ్ళు రిహార్సల్ చేసిన ఫొటోస్ అయితే రిలీజ్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినారు. మన వ్రెసల్‌మేనియా 40 అయిపోయిన తర్వాత ట్రిపుల్ హెచ్‌ని పట్టుకొని ఏడ్చినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ స్పీడ్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ స్పీడ్ అనే షో ద్వారా మ్యాచెస్ అయితే బుక్ చేస్తుంది 3 మినిట్స్ టైంలో. సో, మనకి ఈ మ్యాచెస్ అన్నిటిని ప్రొడ్యూస్ చేసేది పిటెడ్ అనే. సో, మన పిటెడ్ అనే ఈ మ్యాచెస్ అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాక్ లెస్నర్ గురించి. సో, ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారా? చేయరా? సో, ఇదొక క్వశ్చన్ అయితే ఉండింది. సో, ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయకపోవచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తారన్నమాట. సో, మన బ్రాక్ లెస్నర్ పైన అలిగేషన్స్ వచ్చినప్పుడు సో, ఇక బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నాం. ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ చేసుకున్నాం ఇక బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చెయ్యరని. సో, ప్రెజెంట్ చూసుకుంటే మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మన బ్రాక్ లెస్నర్ గురించి ట్రిపుల్ హెచ్ మాట్లాడినారు. సో, ట్రిపుల్ హెచ్ ఏమన్నారు? బ్రాక్ లెస్నర్ అంటే రాయల్ రంబల్‌లో రావడానికి ప్లాన్ చేసినాం. బట్ అది కుదరలేదు. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ తన ఇంట్లో ఉన్నారు. సో, బ్రాక్ లెస్నర్ గురించి ఒక పాజిటివ్ రియాక్షన్‌తోనే ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మెల్లమెల్లగా మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుతుంది. అండ్ రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ టైటిల్ రీన్ మొత్తాన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. అంటే వీడియో రిలీజ్ చేసింది. సో, రోమన్ రెయిన్స్ టైటిల్ రెయిన్‌లో బ్రాక్ లెస్నర్‌తో కూడా మన రోమన్ రెయిన్స్ టైటిల్‌ని డిఫెండ్ చేసినారు. సో, బ్రాక్ లెస్నర్ వీడియో కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అంటే ఆ వీడియోలో ఉంది టైటిల్ రెయిన్‌లో రోమన్ రెయిన్స్ టైటిల్ రెయిన్‌లో మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ కూడా ఉంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మన బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్‌లోనైతే బ్రాక్ లెస్నర్ గురించి అన్నిట్లో రిమూవ్ అయిపోయినారు. అంటే బ్రాక్ లెస్నర్ గురించి టాకే రాలేదు డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా మాట్లాడలేదు. ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు బ్రాక్ లెస్నర్ గురించి. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ మెల్లమెల్లగా బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుతుంది. అండ్ బ్రాక్ లెస్నర్ ఉన్న వీడియోస్‌ను కూడా రిలీజ్ చేసింది. అండ్ ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడు అసలు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయినారని చెప్పుకోవచ్చు. 2K24 నుండి రిమూవ్ అయిపోయినారు. అండ్ ఇంట్రో నుంచి కూడా రిమూవ్ అయిపోయినారు. సో, ఆల్మోస్ట్ బ్రాక్ లెస్నర్ రారని అనుకున్నాం. సో, ప్రెజెంట్ అయితే బ్రాక్ లెస్నర్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక పాజిటివ్ రియాక్షన్‌తోనే ఉంది. సో, మేబీ తొందరలో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసినా చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బిగ్గీ గురించి. సో, మన బిగ్గీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పినారు. ఆ బ్యాడ్ న్యూస్ ఏంది అంటే సో, ప్రెజెంట్ బిగ్గీ అంట మెడికల్‌గా క్లియర్‌గా లేరంట. అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం మెడికల్లీ క్లియర్ లేరంట. నార్మల్ పర్సన్‌లా తన లైఫ్‌ని లీడ్ చేయడానికి బిగ్గీ ఓకే అంట. బట్ మెడికల్లీ క్లియర్‌గా లేరంట ఇన్ రింగ్ యాక్షన్ కోసం. సో, ప్రెజెంట్ బిగ్గీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు ఇన్ రింగ్ యాక్షన్ కోసం. సో, బిగ్గీ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తారు. కాకపోతే ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించరన్నమాట.
సో ఇది బిగీ ఫ్యాన్స్ కోసం చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి రస్సెల్ మేనియా 41లో జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఈ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరుగుతుందన్న రూమర్ కూడా ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే ఈ మ్యాచ్ మేబీ రస్సెల్ మేనియా 41 మెయిన్ ఈవెంట్లో జరగచ్చంట. ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీలో ఒక డౌట్ అయితే ఉండొచ్చు, రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందని. సో ఈ మ్యాచ్ అంట రస్సెల్ మేనియా 42లో జరుగుతుందంట. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం ఈగర్లీ వెయిట్ చేసే ఫ్యాన్స్ కోసం. సో ఈ మ్యాచ్ కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుందని అనుకుంటున్నారు. ఫైనల్గా అంటే ఈ రస్సెల్ మేనియా 40లో జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినారు. అండ్ ఇప్పుడు జరగలేదు, అంటే రస్సెల్ మేనియా 40లో జరగలేదు. సో నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, రస్సెల్ మేనియా 41లో జరగచ్చు అని చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఈ మ్యాచ్ రస్సెల్ మేనియా 41లో కూడా జరగదంట. రస్సెల్ మేనియా 42లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందంట. ప్రజెంట్ అప్డేట్స్ అండ్ రూమర్స్ ప్రకారం సో ఎనీ టైం చేంజ్ అవ్వచ్చు, అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ తలుచుకుంటే మ్యాచెస్ని ఒక్క క్షణంలో చేంజ్ చేసి పడేస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్లో చేంజ్ అయినా అవ్వచ్చు. రస్సెల్ మేనియా 41 కోసం 42 కోసం ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మేబీ సమ్మర్ స్లామ్లోనే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచెస్ జరగవచ్చు. సో చాలామంది ఫ్యాన్స్ అదే వెయిట్ చేస్తున్నారు, అంటే సమ్మర్ స్లామ్లోనే ఈ మ్యాచ్ జరుగుతుందని. సో ఈ మ్యాచ్ని రస్సెల్ మేనియా 41 దాకా తీసుకువెళ్తే ఎలా ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? మీకు ఈ మ్యాచ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా రస్సెల్ మేనియా 41లో చూడడానికి, లేదంటే సమ్మర్ స్లామ్లోనే ఈ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో చాలామంది ఫ్యాన్స్ అయితే రోమన్ రీన్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఆ మ్యాచ్ తొందరగా జరిగితే బాగుంటుందనే చెప్పాలి. సో ఇప్పుడు ఎలాగో రోమన్ రీన్స్ దగ్గర టైటిల్ లేదు. సో ఇదే మంచి టైం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగడానికి. సో ఈ మ్యాచ్ జరగాలని కోరుకుందాం. అంతకు మించి మనం చేయాల్సింది ఏదీ లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మనం డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈని డిమాండ్ చేస్తే ఫ్యాన్స్ ఎంతమంది ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారో, ఏ మ్యాచ్కి అయితే సపోర్ట్ చేస్తున్నారో, ఏ మ్యాచ్ కావాలనుకుంటున్నారో సో ఆ మ్యాచ్ని డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది. సో ఫ్యాన్స్ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. సో మనం చేయాల్సింది ఒకటే, మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేయడం, డబ్ల్యూడబ్ల్యూఈకి డిమాండ్ చేయడం, అంతే. అంతకుమించి మనం ఏం చేయలేము. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టిఫనీ స్ట్రాటన్ గురించి. సో టిఫనీ స్ట్రాటన్ నెక్స్ట్ రస్సెల్ మేనియాలో తనకి ఫైట్ చేసే ఆపర్చునిటీ వస్తే సో తను ఎవరితో ఫైట్ చేయాలనుకుంటుందో సో ఆ సూపర్ స్టార్స్ ఎవరో రివీల్ చేసింది. సో ఆ సూపర్ స్టార్స్ ఎవరంటే షార్లెట్ ఫ్లేర్ అంట అండ్ బియాంకా బెయిలర్ అంట. సో వీళ్ళతో ఫైట్ చేయడానికి టిఫనీ స్ట్రాటన్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉందని టిఫనీ స్ట్రాటన్ అయితే చెప్పింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఏజే స్టైల్స్ గురించి. సో ఏజే స్టైల్స్ రీసెంట్గా ఒక మాటనైతే చెప్పినారు. సో అదేంటంటే మన ఏజే స్టైల్స్కి ఇంకొకసారి ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని ఉందంట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏజే స్టైల్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది టైటిల్ కోసం ఫైట్ చేయడానికి. సో ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఆల్మోస్ట్ ఎలియనైట్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్లో ఏజే స్టైల్స్ విన్ అవుతారని. సో మనకి ఇంతకుముందు రూమర్స్ కూడా వచ్చినాయి. అండ్ ఈ మ్యాచెస్ కన్ఫర్మ్ కాకముందు మన కోడీ రోడ్స్తో ఎవరు ఫైట్ చేస్తారనే దానిపైన ఇంతకుముందే రూమర్స్ వచ్చినాయి. సో మేబీ కోడీ రోడ్స్తో ఏజే స్టైల్స్ ఫైట్ చేసినా చేయొచ్చు అని. అండ్ అంతేకాకుండా షీమస్ కూడా ఫైట్ చేస్తారని రూమర్స్ వచ్చినాయి. సో ఫస్ట్ అయితే ఏజే స్టైల్స్ ఫైట్ చేస్తారని రూమర్స్ వచ్చినాయి, ఆల్రెడీ చెప్పినాను. సో ఇప్పుడు మేబీ ఏజే స్టైల్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చెప్పినారు మన ఏజే స్టైల్స్కి ఇంకొకసారి ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని ఉందంట. సో మేబీ ఇప్పుడు కోడీ రోడ్స్ని ఓడించకపోవచ్చు ఏజే స్టైల్స్. ఇన్ ఫ్యూచర్లో మాత్రం మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ని విన్ అవ్వచ్చు ఏజే స్టైల్స్, ఎందుకంటే కోడీ రోడ్స్ రీసెంట్గానే విన్ అయినారు. సో ఇప్పుడే ఓడిపోతే అంతా బాగోదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గుంతర్ గురించి. సో గుంతర్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే చేసినారు. ఆ పోస్ట్ ఏందో మీరు స్క్రీన్ మీద చూడండి. సో మన సామీ జైన్ మన గుంతర్కి రింగ్ రోప్స్ పైన ఎత్తుకొని పడేసినారు కదా. సో ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేసినారు. ఈ ఫోటో కింద మన గుంతర్ ఏమన్నారంటే సో మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సో మళ్ళీ కిందికి పడాల్సిందే, సో ఆకాశమే హద్దు. సో ఎంత ఎత్తుకు వెళ్ళినా, ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్ళినా సో మళ్ళీ కింద పడిపోతారని మన గుంతర్ అయితే ట్వీట్ చేసినారు. సో ఈ ట్యాగ్ లైన్ అయితే ఇచ్చేసినారు. సో దీనికి అర్థం ఏంది, అసలు గుంతర్ ఎవరిని ఉద్దేశించి అన్నారు? సో గుంతర్నా లేదంటే సామీ జైన్నా? సో ఇప్పుడు గుంతర్ ఒక రికార్డ్ని సెట్ చేసినారు.
అండ్ గుంతర్ ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళినారు. సో ఫైనల్గా గుంతర్ ఆ టైటిల్ని లాస్ అయినారు, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని లాస్ అయినారు, ఒక్కసారిగా కింద పడిపోయినారని చెప్పొచ్చు. సో ఈ విధంగా గుంతర్ తన గురించి మాట్లాడుండొచ్చు, లేదంటే సామీ జైన్ గురించి కూడా మాట్లాడుండొచ్చు. ఎందుకంటే సామీ జైన్ గుంతర్ని ఓడించి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు. సో తన హ్యాపీనెస్ హైలో ఉంది. సో నువ్వు నన్ను ఓడించినంత మాత్రాన ఆట అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సో నువ్వు కూడా ఆ టైటిల్ని లాస్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని ఒక టైప్లో ఈ విధంగా కూడా గుంతర్ అని ఉండవచ్చు. సో నాకైతే ఫస్ట్దే అనిపిస్తుంది. సో మరి మీకేది అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం తమా టోంగా గురించి. సో మన తమా టోంగా బ్లడ్ లైన్లో యాడ్ అయినారని చెప్పొచ్చు. సో ఇది ఇప్పుడు అనుకున్న ప్లాన్ కాదంట. సో ఫిబ్రవరి మంత్ నుండే తమా టోంగా బ్లడ్ లైన్లో యాడ్ అవుతారని ప్లాన్స్ అయితే ఉన్నాయంట. సో రీసెంట్గా WWE అయితే రివీల్ చేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. సో మన బ్రాన్ బ్రేకర్ కోడీ రోడ్స్కి అండ్ డేమియన్ ప్రీస్ట్కి ఒక టైప్లో వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో మన బ్రాన్ బ్రేకర్ ఏమన్నారంటే, సో నేను ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ రోస్టర్లో వచ్చేసినాను, స్మాక్ డౌన్లో వస్తున్నాను. సో మీరందరూ రెడీగా ఉండండి. సో నేను ఛాంపియన్షిప్ కోసం వస్తాను. సో నేను ఇప్పుడు ఫ్యూచర్ని, సో నేను ముందుని నడిపిస్తాను WWEని. సో నేను వస్తున్నాను, మీరు రెడీగా ఉండండి. సో ఆ ఛాంపియన్షిప్ని నేను గెలుస్తానని ఒక టైప్లో బ్రాన్ బ్రేకర్ ప్రజెంట్ ఉన్న ఛాంపియన్స్కి ఒక టైప్లో వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో మరి మీరేమంటారు, బ్రాన్ బ్రేకర్ ఇంత తొందరగా ఛాంపియన్షిప్ని విన్ అవుతారా అవ్వరా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.